నమస్తే. మనము సంపూర్ణంగా, శాశ్వతంగా, ఆనందంగా ఉండడం కోసము అసలు మనలో ఏ ప్రయత్నం జరగాలి? దేనికోసం ప్రయత్నం చేస్తే మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాము? అది ఆ హ్యాపీనెస్ కూడా ఎప్పటికీ ఉంటుంది. ఎలా? అంటే చాలామంది వాళ్లకు తెలిసిన మార్గం లోపల ప్రయత్నం చేస్తుంటారు. అంటే హ్యాపీనెస్ కోసము. ఉదాహరణకి డబ్బులు లేవనుకోండి, డబ్బు గురించి ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఆనందం వస్తుందని అది డబ్బు సంపాదిస్తారు. తర్వాత కొంతమంది ఆరోగ్యంగా లేనప్పుడు, అంటే వ్యాధులతో బాధపడుతున్నప్పుడు వ్యాధులను దూరం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా హ్యాపీనెస్ వస్తుందని వ్యాధులను దూరం చేసుకుంటారు. తర్వాత కొంతమందికి కొన్ని వస్తువులు కొనుక్కోవడం ద్వారా హ్యాపీనెస్ వస్తుందని ఆ వస్తువులు కొనుక్కుంటారు. దానికోసం ప్రయత్నం చేస్తుంటారు, హ్యాపీనెస్ కోసం. ఇంకా కొంతమంది వాళ్ళకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి, అవి నెరవేర్చడం కోసము ప్రయత్నం చేస్తారు. అవి లభిస్తే హ్యాపీగా ఉంటామని ఆ ప్రయత్నంలో ఉంటారు. అంటే మనిషి ఏ పని చేస్తున్నా దీనివల్ల హ్యాపీనెస్ వస్తుంది అని చేస్తాడు. కొంతవరకు హ్యాపీనెస్ను పొందుతాడు. కానీ ఆ హ్యాపీనెస్ అనేది ఎప్పటికీ ఉండదు, సంపూర్ణంగా ఉండదు. అసలు హ్యాపీనెస్ ఎక్కడుంటుంది? హ్యాపీనెస్ అంటే ఏంటి? ఆనందం అంటే ఏంటిది? ఆనందం ఎక్కడుంటుంది? నిజానికి మన మనస్సు సత్వగుణము, రజోగుణము, తమోగుణం అని 3 గుణాలతో తయారు చేయబడి ఉంది. ఈ మనస్సు లోపల సత్వగుణం అధికంగా ఉన్నప్పుడు మనిషి హ్యాపీగా ఉంటాడు. రజోగుణము ఉన్నప్పుడు బాధగా ఉంటాడు. తమోగుణం ఉన్నప్పుడు అతనికి ఆలోచన ఉండదు. ఈ 3 భావాలతోని ఈ మనసు తయారై ఉంది కనుక మనం దాంట్లో సత్వగుణాన్ని పెంచాలి. సత్వగుణాన్ని మనం పెంచాలంటే ఏం చేయాలి? సత్వగుణం పెంచడం కోసమే ఈ ఆరోగ్యము, సత్వగుణం పెంచడం కోసమే అనుకున్నది సాధించడము, సత్వగుణాన్ని పొందడం కోసమే అంటే డబ్బును సంపాదించడము, ఇవన్నీ అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనసును సాత్వికంగా మార్చడం ద్వారా మనకు ఆనందం కలుగుతుంది. ఈ ఆనందానికి అంటే సత్వగుణానికి 3 లక్షణాలు ఉన్నాయి. జ్ఞానము, పవిత్రత అంటే పరమార్థత, ఆ తర్వాత ప్రసన్నత అంటే మనసును సాత్వికంగా మార్చడం ద్వారా మన లోపల పరమార్థత వస్తుంది, ప్రసన్నత వస్తుంది, తర్వాత ప్రజ్ఞ వస్తుంది. ఈ 3 మనకు రావడం కోసము మనం ఏం చేస్తామంటే ఈ 3 ప్రసన్నత రావడం కోసము మనం కోరుకున్నది పొందడం కోసం ప్రయత్నం చేస్తాం. ఇక మనకు ప్రజ్ఞ రావడం కోసం చదువుతాం. తర్వాత మన లోపల మంచి రావడం కోసము సత్సంగాలు, స్వాధ్యాయనాలు, తర్వాత ధార్మిక సందేశాలు వినడము, ఇవన్నీ చేస్తుంటాము. అంటే మన లోపల అవి రావడం కోసం ప్రయత్నం జరుగుతుంది. అంటే ఈ 3 వస్తే అంటే పవిత్రత కానీ, అంటే పవిత్రత అంటే పరమార్థత కానీ, తర్వాత ప్రజ్ఞ కానీ, ప్రసన్నత కానీ, 3 వస్తే మనస్సు సాత్వికంగా తయారవుతుంది. ఈ 3 రావడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. ఈ 3 రావడం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తాము అంటే మనస్సు అనేది సాత్వికంగా మారాలి. సాత్వికంగా మారితేనే అప్పుడు ఆ ఆనందం అనేది ఎక్కువ సమయం ఉంటుంది, పూర్తిగా ఉంటుంది. కనుక మనము ఈ ప్రసన్నత రావడం కోసము మనకి ఇష్టమైన వాటిని పొందడం కోసం ప్రయత్నం చేస్తుంటాము. ప్రసన్నత అంటే ఆనందాన్ని కల్పించడం కోసము మనం ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత చదివి జ్ఞానాన్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత మంచి తెలుసుకొని మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తుంటాము. ఈ 3 కూడా మన లోపల సత్వగుణాన్ని పెంచుతాయి.
ఈ సత్వగుణం పెరిగితే ఏమవుతుందంటే మన లోపల ఆనందం అనేది శాశ్వతంగా సంపూర్ణంగా ఉంటుంది. మరి ఆ సత్వగుణం పెరగడం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నాము. జ్ఞానం ఎందుకు? జ్ఞానం ద్వారా ఉపయోగం పొందడం కోసం. అంటే జ్ఞానాన్ని మనం తీసుకొని ఆ జ్ఞానాన్ని ప్రయత్నించడం ద్వారా, అంటే కర్మరూపం లోపల దాన్ని మార్చడం ద్వారా మనము దాని యొక్క ఫలాన్ని పొందుతాము. అంటే జ్ఞానము అంటే మనం దానికోసం ప్రయత్నం చేయడం కోసము ఒక బాట ఏర్పరుస్తుంది. జ్ఞానమే లక్ష్యం కాదు. జ్ఞానము ద్వారా మనం ప్రయత్నం చేసి మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ ఫలాన్ని పొందాలి. అందుకోసం జ్ఞానం. అంటే మనం జ్ఞానం ద్వారానే పరమార్థాన్ని పొందడానికి, జ్ఞానం ద్వారానే ప్రసన్నతను పొందడానికి, జ్ఞానం ద్వారానే విజ్ఞానాన్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తాం. అంటే జ్ఞానము లేకుండా ప్రసన్నత అంటే ఆనందము రాదు, జ్ఞానము లేకుండా మంచితనం రాదు, జ్ఞానము లేకుండా విజ్ఞానము రాదు. అంటే మనకు ఈ ప్రసన్నత, తర్వాత పరమార్థత, విజ్ఞానం అంటే ప్రజ్ఞ, ఇవి మూడు రావాలంటే మనము జ్ఞానం ద్వారానే ప్రయత్నం చేయాలి. జ్ఞానాన్ని వీటిలాగా మార్చాలి. మన జ్ఞానము ద్వారా ప్రయత్నము వీటిని ఫలింపజేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అంటే మనము పర్మినెంట్గా ప్రసన్నంగా ఉండాలి, పర్మినెంట్గా పరమార్థతతో ఉండాలి, పర్మినెంట్గా మన లోపల ప్రజ్ఞ రావాలంటే మనం మొదలైతే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసినప్పుడు అది పర్మినెంట్ అవుతుంది. అంటే ప్రయత్నము పర్మినెంట్ కోసము. ఇక జ్ఞానము అనేది దేన్ని మనము పర్మినెంట్ చేయాలనుకుంటున్నామో అది జ్ఞానం తెలుపుతుంది. అంటే మనము దేన్ని పొందడం ద్వారా మనకు ఆనందం లభిస్తుంది, దేన్ని పొందడం ద్వారా మంచి లభిస్తుంది, దేన్ని పొందడం ద్వారా పరమార్థత లభిస్తుంది అనేది జ్ఞానం తెలుపుతుంది. ఆ జ్ఞానం ద్వారా మనం ప్రయత్నం చేసి వాటిని మనము పర్మనెంట్గా పొందే ప్రయత్నం చేయాలి. అంటే పవిత్రత అంటే పరమార్థత ఎందుకు ఇక్కడ అంటే పరమార్థత అనేది మనసును సాత్వికం చేయడం కోసమే. ప్రసన్నత కూడా మనసును సాత్వికంగా చేయడం కోసమే. అంటే ఆనందం కూడా మనసును సాత్వికం చేయడం కోసమే. మంచితనం, మంచి కర్మలు చేయడం కూడా మనసును సాత్వికంగా చేయడం కోసమే. అంటే ఏదైనా సాత్వికం కోసం, అంటే మనసును సాత్వికంగా మార్చడం కోసము. సాత్వికంగా మార్చితే ఏమవుతుంది? మనకు ఆనందం అనేది పర్మనెంట్ అయిపోతుంది. సాత్వికత వల్ల ఏవైతే వస్తాయో, సాత్వికత వల్ల ఏమొస్తుంది? ప్రజ్ఞ వస్తుంది, ప్రసన్నత వస్తుంది, పరమార్థత వస్తుంది. ఇవి రావడం కోసము, అంటే ఇవి ఉంటే సాత్వికత ఉన్నట్టు, ఇవి ఉంటే సాత్వికత ఉన్నట్టు, సాత్వికత ఉంటే ఇవి ఉంటాయి. కనుక వీటిని మనము ప్రయత్నిస్తున్నాము, అంటే వీటిని పొందే ప్రయత్నిస్తున్నాము. వీటిని మూడింటిని పొందినాం అనుకోండి, మనసు సాత్వికం అయిపోయినట్టే. మనసు సాత్వికం అయితే మనకు ఆనందం అనేది శాశ్వతం అయిపోతుంది. మనసును సాత్వికంగా చేయడం కోసము మనం ప్రయత్నం చేయాలి. మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే అది మనసును సాత్వికంగా చేయడం కోసమే. అంటే ఆ సాత్వికతనే మనకు ఆనందాన్ని ఇస్తుంది. మనము ప్రయత్నం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ మూడింటి విషయాలు మర్చిపోవద్దు. మూడు ఎందుకు చేస్తున్నామంటే పర్మనెంట్ ఆనందం కోసం. అంటే మంచి పనులు చేయడం కానీ, ఆనందంగా ఉండడం కానీ, తర్వాత జ్ఞానాన్ని పొందడం కానీ, ఈ మూడు కూడా మనసును సాత్వికంగా, అంటే దాని యొక్క స్థితి, దాని స్వభావము మొత్తం సాత్వికం అయిపోవాలి. సాత్వికం అయిపోయింది అనుకోండి, మనకు ఈ భౌతిక ఆనందాలు లభించడానికి మనసు సాత్వికమే కారణము. తర్వాత ఆత్మజ్ఞానాన్ని పొందాలన్నా, పరమాత్మ జ్ఞానాన్ని పొందాలన్నా మనసు సాత్వికంగా ఉండడమే ముఖ్యం. మనసు సాత్వికంగా లేదనుకోండి, మనకు ఈ భౌతిక ప్రపంచం గురించి అర్థం కాదు, ఆత్మ గురించి అర్థం కాదు, పరమాత్మ గురించి అర్థం కాదు. మనసును సాత్వికంగా చేస్తేనే మనకు ఆలోచన శక్తి పెరుగుతుంది.
ఆలోచన శక్తి ఎలా పెరుగుతుందంటే ప్రతిదాన్ని నిరూపించుకునే విధంగా, అంటే ప్రతి దానిలోని సత్యాన్ని గ్రహించే విధంగా అంత ఆలోచన శక్తి వస్తుంది. అంటే మనం ఆలోచిస్తే సత్యమని తేలే వరకు ఆలోచించే సామర్థ్యం వస్తుంది. ఎప్పుడు సాత్వికంగా ఉన్నప్పుడు మనసు సాత్వికంగా లేనప్పుడు ఆలోచన శక్తి ఉండదు. మనసు సాత్వికంగా లేకుంటే ఏమవుతుంది? తామసికమో రాసికమో అధికం అవుతాయి. తామసికం అధికమైతే మెదట ఆలోచించలేదు, రాసికం అధికమైతే స్థిరంగా ఉండలేదు. స్థిరంగా లేకున్నా, ఆలోచించలేకపోయినా మనసు సత్యాన్ని నిర్ణయించలేదు. మనసు సత్యాన్ని నిర్ణయించాలంటే అది సాత్వికంగా కావాలి. సాత్వికంగా ఉన్న మనసు ఆలోచించినప్పుడే సత్యం అనేది తెలుస్తుంది. సాత్వికత లేని మనసు సత్యాన్ని నిర్ణయింపజేయలేదు. సత్యం యొక్క నిర్ణయం జరగాలంటే మనసులో రాసికం తామసికం ఉండద్దు. ఉంటే సత్యం నిర్ణయం జరగదు. సాత్వికంగా ఉన్నప్పుడు మాత్రమే సత్యం నిర్ణయం జరుగుతుంది. ఆ సాత్వికతను పర్మినెంట్ చేయడం కోసమే మనము జ్ఞానాన్ని ద్వారా ప్రయత్నం చేస్తున్నాము, మంచి కర్మల ద్వారా ప్రయత్నం చేస్తున్నాము, తర్వాత ఆనందం ద్వారా ప్రయత్నం చేస్తున్నాము. ఏదైనా ప్రయత్నం ఏంటంటే ప్రయత్నం చూడండి, లక్ష్యము, ప్రయత్నము, ఫలము. లక్ష్యము అంటే ఒక ఊహ, అంటే ఇది కావాలి అని అనుకుంటున్నాము. ప్రయత్నం అంటే దానికోసం ప్రయత్నం చేస్తాము. ఆ ఊహను నిజం చేయడమే ఫలం. ఊహను నిజం చేయడమే మన యొక్క ఉద్దేశం. ఊహ అంటే మామూలు జ్ఞానం, నిజం చేయడం అంటే విజ్ఞానం చేయడం, దాన్ని అంటే ఫలవంతం చేయడం. దేనినైనా మొదలు మనము ఊహతోనే ప్రయత్నం చేస్తాము, దాన్ని నిజం చేస్తాము. ఊహ, మనకు డ్రీమ్స్ అంటాము, మనకు కళలు ఉంటాయి, మనకు లక్ష్యాలు ఉంటాయి. వాటిని నిజం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. నిజం అయిపోతే అప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది, లేకుంటే ఉండదు. కనుక మనం దానికోసం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఏది కూడా రాదు. ప్రయత్నం చేయాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకుండా ప్రయత్నం చేయలేం మనం. కనుక మనం ఏది చేస్తున్నా జ్ఞానంతో చేయాలి, అది లభించే విధంగా ప్రయత్నం చేయాలి. అంటే పూర్తి పురుషార్థం చేయాలి. పురుషార్థము అనే సాధనకు ఇంధనము జ్ఞానమే. మనిషి లోపల జ్ఞానం ఎంత అధికంగా ఉంటే తన ప్రయత్నం అంత ఫలవంతం అవుతుంది, లేకుంటే కాదు. జ్ఞానం లేకుండా దేనికోసం ప్రయత్నం చేస్తాము? జ్ఞానం అనేది మనకు ఒక ఊహనిస్తుంది, ఒక ప్లాన్ ఇస్తుంది. దాన్ని నిజం చేసుకోవడం కోసం ప్రయత్నిస్తాం మనం. అసలు జ్ఞానమే లేకుంటే లక్ష్యమే లేదు కదా. జ్ఞానం ఉంటే లక్ష్యం ఉంటుంది. జ్ఞానం ఏం చేస్తుంది? లక్ష్యాన్ని ఏర్పరుస్తుంది. జ్ఞానము లక్ష్యాన్ని ఏర్పరుస్తుంది, జ్ఞానము ప్రయత్నానికి సహకరిస్తుంది, జ్ఞానము ఫలవంతం చేయడం కోసము సహకరిస్తుంది. అంటే జ్ఞానము ప్రతి చోట అవసరమే. అసలు మనం దేనికోసం ప్రయత్నించాలి? దానికి జ్ఞానమే కావాలి. ఎలా ప్రయత్నించాలి? దానికి జ్ఞానమే కావాలి. ఎలా ఫలాన్ని పొందాలి? దానికి జ్ఞానమే కావాలి. కనుక మనము జ్ఞానయుక్తంగా ప్రయత్నం చేయాలి. దానికి మొదలు జ్ఞానం కావాలి. ఇప్పుడు మనస్సును సాత్వికం చేయాలంటే ఈ ఆనంద జ్ఞానం వల్ల, మంచి ధర్మజ్ఞానం వల్ల, తర్వాత విజ్ఞానం వల్ల మనం ఆనందాన్ని పొందుతాము. అంటే మనసును సాత్వికం చేస్తాము. అలా మనము ప్రయత్నం చేయాలి. మనసు సాత్వికంగా లేనిదే మనం ఏది సాధించలేము. మనసును మొదలు సాత్వికం చేయాలి. సాత్వికం చేయాలంటే ఆ సాత్వికం యొక్క లక్షణాలను మనము ధరించే ప్రయత్నం చేయాలి. సాత్వికతకు 3 లక్షణాలు. ప్రజ్ఞను ధరించే ప్రయత్నం చేయాలి, పరమార్థతను ధరించడానికి ప్రయత్నం చేయాలి, ప్రసన్నతను ధరించడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం ఏమవుతుంది? ఫలవంతం అవుతుంది. అయినప్పుడు అది మనసును సాత్వికం చేస్తుంది. సాత్వికమైన మనసు ఏదైనా సాధించగలదు. కనుక మనము ప్రయత్నం అనేది జ్ఞానయుక్తంగా చేయాలి. అది ఫలవంతమయ్యే వరకు. మొదలు జ్ఞానము, తర్వాత ప్రయత్నము, తర్వాత ఫలవంతము.
జ్ఞానము లేకుండా ప్రయత్నం లేదు, ప్రయత్నం లేకుండా ఫలము రాదు. కనుక మనము జ్ఞానం ద్వారా ప్రయత్నం చేయాలి. నమస్తే.